ఇప్పుడు మామూలుగా సౌందర్య లహరి పారాయణ చేయటం వల్ల, లేకపోతే సౌందర్య లహరి నేర్చుకోవటం వల్ల, విష్ణు సహస్రనామం నేర్చుకోవటం వల్ల, లలితా సహస్రనామం, ఈ మూడు ఒక్కోటి నేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, తర్వాత దయారూపేణ సంస్థిత. ఈ రెండు పట్టుకుంటే మనము ఎంతమంది హాస్పిటల్లో ఉండి చావు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చారు ఈ చండీ మంత్రం వల్ల, చండీ పారాయణ వల్ల. సహజంగా ఒక కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి ఆర్థిక సమస్యలు, దీనికి మీరు ఏ సూత్రాలు నేర్పిస్తున్నారు? ఆర్థిక సమస్యలు పోవాలంటే అంటే నేనేం చెప్తానంటే అత్యాశకు పోవద్దు. మనం అత్యాశ వద్దు. మనం ఎక్కడో వెళ్ళి పూజలు చేయించుకొని లేకుంటే జపాలు చేయించుకొని అలా చేసుకోకుండా కనకదారాకి ఈ యొక్క శ్రీసూత్తానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? 3 పూట్ల ఒకే సమయంలో ఒకే స్థలంలో కూర్చొని 3 సంధ్యల్లోనూ కనకదార చేస్తే. అమ్మ, సాధన చేసేటప్పుడు, ఈ పారాయణ చేసేటప్పుడు ఎన్నో నియమాలు నిష్టలు అంటారు. ఆ నియమాలు నిష్టలు అనేది పాటించాల్సిన అవసరం ఉందా? ఉంది అని చెప్పాలి, లేదు అని చెప్పాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం, మనతో పాటు సరస్వతమ్మ గారు ఉన్నారు. వారు చాలామందికి ఈ యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాసను కలిగించి దేవీ సప్తసతిని, అలాగే చండీ పారాయణని, ఎన్నో సూత్రాలను, ఇప్పుడు పంచసూత్రాలు అంటే పురుషోత్తం దగ్గర నుంచి సూత్రాలను నేర్పించి 3000 మందికి పైగా ఇప్పుడు వారి దగ్గర పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. అంతమందికి నేర్పించిన వారు ఈరోజు మనతో ఉండటం మన అదృష్టం. ఎవరికైనా సరే వారు ఆన్లైన్ ద్వారా నేర్పిస్తూ ఉంటారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్తే అమ్మా. నమస్తే. అసలుకి మీరు ఈ మార్గంలోకి ఎలా వచ్చారు? అది చిన్నప్పటి నుంచి కూడా మనం పెరిగిన పరిసరాలు, వాటి ప్రభావం ఉంటుంది కదా. అలా చిన్నప్పటి నుంచే నాన్నగారు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండడము, కాకపోతే వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు. నాన్నగారు మా మేనత్తలు కానీ మా తాతయ్య వాళ్ళందరూ కూడా జ్ఞాన మార్గం. అందరు కూడా చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం. అవన్నీ కూడా ఎంత వంట పట్టిందో తెలియదు కానీ ఒక భగవంతుడు అనే ఒక నమ్మకము, భగవంతునితో ఉంటే మనకి ఎప్పుడు శాంతి సౌఖ్యాలతో ఉంటాము, మన జీవనం బాగా జరుగుతుంది అనే ఒక ఆలోచన. ఎప్పుడు స్వాముల్ని తీసుకురావడం, స్వాములకి వాళ్ళతోటి అన్నీ చెప్పించుకోవడము, ఈ సత్సంగాలు లాంటివన్నీ చేయడం అలా చేసేవాళ్ళు ఊర్లో. మా నాన్నగారు కానీ మావయ్య కానీ అందరు అలా తీసుకొచ్చేవారు వాళ్ళని. వాళ్ళ మాటలు అటుపోతే ఇటుపోతే వినడము, కొంచెం చిన్నతనమైనా కానీ మనకి ఊళ్ళో ఎక్కువ ఇది ఉండదు కదా, వినడం చేయడం. కానీ చిన్న భయం ఉండేది. వాళ్ళు చెప్పినప్పుడు చనిపోవడం అనే మాట వచ్చేది కదా, ఆ చిన్నతనం వల్ల అనుకుంటాను భయం అనిపించేది వినాలంటే, వాళ్ళ మాటలు వినాలంటే. మా సిస్టర్స్ వాళ్ళందరూ వినేవాళ్ళు కానీ నేను కొంచెం అంటే ఎక్కువ భక్తిపరంగా నాకు ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. అమితమైన భక్తి, చాలా భక్తి. ఆ దేవుడు అంటే మన చిన్న బిడ్డలాగా మనం ఫీల్ అవ్వాలి. మన ఒళ్ళో ఎత్తుకున్న బాబులాగా మనం ఆ భగవంతుడు ఆ సంబంధం ఉండాలి, ఆ వాత్సల్యం ఉండాలనే చిన్నప్పటి నుంచి నాకు మనసులో అలా ఉంటుంది. సరే, ఏదో కొంచెం హెల్త్ బాగాలేకపోతే నాన్నగారు ఏదో స్పర్శ రావట్లేదంటే అది కుష్ఠవ్యాధి ఏమో అనుకొని, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఉందని కుష్ఠవ్యాధి, దాని గురించి అని నాకు భగవద్గీత మా పెద్దక్క నేర్పించింది చిన్నప్పుడే నాకు. తర్వాత మా పెద్దనాన్నగారు సూర్యాష్టకం అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అక్కడ, సూర్యాష్టకం అలా నేర్పించారు. అలా జరిగింది. తర్వాత పెళ్ళి అవ్వడము, తర్వాత తక్కువైపోయిన తర్వాత అంత మన సంసార జీవితంలో పడడం అంతా కూడా ఉండవల్ల అంతా ఏదో నేర్చుకోవడము. లక్ష్మీ నరసింహ
కరావలంబ స్తోత్రం, వెంకటేశ్వర స్వామి, సుప్రభాతం అలాగేవో నేర్చుకుంటూ ఉండేదాన్ని పక్కన, అలాగేదో పక్కన అలా కొద్దిగా నేర్చుకుంటూ ఉండేదాన్ని. కానీ అప్పట్లో సమయం లేదు అసలుకి, దేవుడి మీద పెట్టేటంత సమయం లేదు మనకి. పెద్ద ఇల్లు, పెద్ద సంసారము, ఇంట్లో బాధ్యతలు, వాటి వల్ల ఎప్పుడైతే మా పిల్లలు పెద్దగా అయిపోయి, అంటే మధ్యలో కూడా చేసేదాన్ని చాలా, కొంచెం పెద్దలకు తెలియకుండా అలాగా ఇంట్లో అస్తమాన పూజలు జపాలంటే పిల్లల్ని వదిలిపెట్టేలాగా అన్నీ కొంచెం పెద్దవాళ్ళు అంటారు కదా, కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా అలా చేసేదాన్ని అనమాట. పిల్లలు పెద్దగా అయిపోయి ఉద్యోగాలు చదువులకు వెళ్ళిపోయిన తర్వాత, ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఇది ఆధ్యాత్మికంలో వచ్చి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇప్పుడు ఇంకా ఈ 18-19 ఏళ్ళ బట్టి కూడా పిల్లలు ఒకసారి అమెరికాకు వెళ్ళారు, ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఇంకా దీంట్లో పడ్డాను మొత్తం అంతా అలా. ఇప్పటి వరకు ఎంతమందికి నేర్పించుంటారమ్మా? అలాగ నేర్పించానంటే కొంతమంది వస్తూ ఉంటారు, నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు, వస్తుంటారు, నేర్చుకుంటారు. కొంతమంది అలా స్థిరంగా ఉండిపోతారు మనతోటి. కొంతమంది మధ్య మధ్యలో కొన్ని నేర్చుకోగానే మళ్ళీ ఎక్కడో ఏదో నేర్పిస్తున్నారంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. చాలామందికి నేర్పించాను నాన్న చిన్నప్పటి నుంచి, 18 ఏళ్ల నుంచి. అంటే మరి శివానంద లహరి, సౌందర్య అప్పట్లో ఎవరికి ఇవన్నీ తెలిసేవి కాదు. 18-19 ఏళ్ల కిందట అంటే ఏంటి, ఆఖరికి శివసహస్రనామం అంటే కూడా అంటే అవునా అలా ఉంటుందా అలా అడిగేవాళ్ళు అనమాట. మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది, ముత్యాలమ్మ టెంపుల్ అని. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఎవరు వస్తే వాళ్ళని నెంబర్లు తీసుకొని వాళ్ళందరినీ అలాగా జమ చేసి వచ్చేవాళ్ళు, ఫోన్ నెంబర్లు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ. అలా కాదని చెప్పి అప్పట్లో లలిత సహస్రనామము 1,000 పారాయణ పెట్టాను. పెట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉండే చదవాలి, మీరు ఇంటి దగ్గర చదువుకొని వస్తే అది కౌంట్ తీసుకోను నేను. అంటే సాంగత్యం ఏర్పడాలి అందరూ, అప్పుడు మనందరం కలిసి వెళ్తామనే ఒక ఉద్దేశం ఉండేదన్నమాట. అలా అందరినీ సమకూర్చుకొని రాని వాళ్ళకి నేర్పించి అందరితోటి ఆ లలిత సహస్రనామం 1,000 అనుకున్నది 3 కోట్ల వరకు చేసి, మైలవరం శ్రీనివాసరావు గారు నేను నాన్నగారు అని పిలుస్తాను ఆయనతో మొత్తం ఈ శివ కళ్యాణము, అమ్మవారి అభిషేకాలు, హోమాలు అన్నీ చేయించి చాలా పెద్ద ఎత్తులో చేసాం. మొదట్లోనే అది చాలా సక్సెస్ అయింది. అప్పుడు మొత్తం జనాలకి తెలిసింది ఇప్పుడు ఎక్కడ నేర్పిస్తున్నారు, వెళ్ళి నేర్చుకోవాలని. అక్కడక్కడ గుళ్ళల్లో అందరూ వచ్చేవాళ్ళు. అలా ఒక్కొక్కటి అంటే మొదట్లో ఊరికే శ్లోకాలు, లలిత సహస్రనామం, శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇంకా పాటలు కొన్ని శంకరాచార్య స్వామి రాసిన అష్టకాలు ఉన్నాయి, పంచకాలు ఉన్నాయి, నవకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి రాగయుక్తంగా పాడడము. ఆ రాగానికి చాలా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. నేను మంచి నేర్చుకునేదాన్ని. ఎవరో ఒకరిని పట్టుకొని ఎలాగోలాగా నేర్చుకోవడం మాత్రం చాలా ఇష్టం. ఎలాగోలాగా నేర్చుకునేదాన్ని. దానికి అట్రాక్ట్ అయ్యి కొంతమంది వచ్చేవాళ్ళు. అలా చాలా పెద్ద గ్రూప్ అయిపోయింది మాది. కానీ చండీ పారాయణ అవి నేను ఎందుకంటే అంతా ఆడవాళ్ళు మాకు దగ్గర ఉన్నవాళ్ళు, బాగా 10th క్లాస్ వరకే చదువుకున్నాం కదా అప్పట్లో. నేను కూడా అంతే 10th వరకు చదివాను. అయితే తెలుగు మీద కూడా పట్టు ఉండదు కొంతమందికి, తప్పులు చదువుతారు. మనం అలాంటి వేదం కానీ ఇప్పుడు చండీ కానీ అవి తప్పు రావద్దు, ఎందుకంటే బీజాక్షరాలు అవన్నీ కూడా. ఈవెన్ మనకి సౌందర్యలహరి కూడా అన్ని బీజాక్షరాలే. కాకపోతే ఒక్కొక్క లైను 20-30 సార్లు పలికిచ్చేదాన్ని. అలా పలికేవాళ్ళం. ఒక్కొక్క శ్లోకానికి ఒక 2-3 గంటలు తీసుకొని, ఎందుకంటే అన్నీ బీజాక్షరాలు. వాళ్ళు చదివినప్పుడు ఆ బీజాక్షరాల వల్ల వాళ్ళకి ఫలితం రావాలి. అందుకనేసి చాలా జాగ్రత్త నేర్పించాను. చండీ ఇవి మాత్రం నేను ఫస్ట్లో ఎవరికీ నేర్పించలేదు. ఎందుకు, పెద్ద పెద్ద విద్యలు కదా, తెలిసి చదువుతారు, గురువుగా నాకు బాధ్యత ఉంటుంది కదా అనేసి మొదట్లో ఎప్పుడు కూడా నేర్పించలేదు. తర్వాత కొంతమంది లేదు మీరు నేర్పించండి, మాకు ఇన్ని వస్తాయి కదా, మేము నేర్చుకుంటాం కదా అంటే వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారు, లేని వాళ్ళు మానేస్తారు అన్నట్టుగా మొదలుపెట్టాము. మొదలు పెడితే 108 మంది చాలు నాకు ఒక శతచండి చేసుకుంటాను అనుకునేదాన్ని. కానీ దేవుడి దయ వల్ల అలా శతచండి అన్నది శాస్త్రం అయిపోయింది. ఇప్పుడు ఇంకా చాలామంది నేర్చుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళే ఆఖరి మిగులుతారు కూడా. కొంతమంది మధ్యలో వెళ్ళిపోతుంటారు. నేర్చుకునే వాళ్ళందరూ కూడా నాకన్నా బాగా చదువుతున్నారు అన్నట్టుగా చదువుతారు. కొంతమంది అయితే నాకే సరదా ఇస్తుంది అన్నమాట, ఎంత బాగా నేర్చుకుంటున్నారు వీళ్ళు కదా అనిపిస్తుంది అనమాట. అంత శ్రద్ధగా ఎక్కడ తప్పు రావద్దు, దాంట్లో పద విభజన సరిగ్గా జరగాలి, అక్షరం తప్పు పలకొద్దు, ఎన్నో ఉంటాయి కదా. దాని ప్రకారంగానే వాళ్ళందరూ నేర్చుకోవడము.
మేమందరం కలిసి పారాయణలు చేయడము, అలాగే హోమాలు చేయడము, ఇవన్నీ చేస్తున్నాం. రుద్ర నమ్మక చమకాలు ఎట్లా నేర్పిస్తున్నారు? రుద్ర నమ్మక చమ్మకాలున అంటే ముందు బేసిక్స్ నేర్పించాలి వాళ్ళకి. ప్రతి అక్షరాన్ని ఎలా పలకాలి, విసర్గ ఎలా మారుతుంది, ఇవన్నీ రూల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ నేర్పించి ఆ స్వరం కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా, అనుదాత్త ఉదాత్తాలు దీర్ఘస్వరము. ఈ స్వరాలని ఉన్నవి 4 మనకి స్వరాలు: ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము. కానీ ఎక్కడ పెట్టే స్వరం అక్కడ పెట్టాలి. మామూలు శ్లోకాలు అనుకోండి, దాంట్లో స్వర భేదం లేదు కాబట్టి లైన్గా వెళ్ళిపోతుంది. ఇవేంటంటే స్వరాలు పైకి కిందికి ఉంటాయి కాబట్టి కొంచెం చాలామంది పట్టుకోలేకపోతారు. చాలాసార్లు వినగా 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 కానీ మెల్లమెల్లగా అందరు కూడా పట్టుకుంటారు. అంటే పట్టుకునే వరకు, స్వరం పట్టుకునే వరకు చదవద్దని చెప్తే ముందు ఆల్రెడీ వీళ్ళందరికీ ఏంటంటే ఈ చదవడం ఎలాగా, ఈ మహాప్రాణాక్షరాలు ఎలా పలకాలి, అనుస్వర పలక, ఇవన్నీ వచ్చాయి కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ స్వరాన్ని ఒకటి నేర్పిస్తుంటే కొంచెం నెమ్మదిగా అయినా సరే పట్టుకుంటున్నారు. చాలా 30-32 సూక్తాలు అందరూ నేర్చుకున్నానన్న. 32 సూక్తాలు: మేధా సూక్తము, సరస్వతి సూక్తము, గణేష్ సూక్తము, దేవి సూక్తం, ఇలా ఐకమత్య సూక్తము, సన్యాస సూక్తం, గో సూక్తం, బ్రహ్మ సూక్తం, రుద్ర సూక్తం, ఇలా చాలా ఉన్నాయి కదా. అందరూ భూసూక్తం చాలామంది నేర్చుకున్నారు. నాకు అనిపిస్తుంది మళ్ళీ కొత్త బ్యాచ్ పెడితే కూడా అలాగా, అంటే మనం ఏంటంటే హడావుడిగా చెప్పేసామా అయిపోయిందా కాకుండా మళ్ళీ మళ్ళీ వాళ్ళతో పలికించి ఎక్కడ స్వరదోషం వస్తుంది, ఎక్కడ అక్షర దోషం వస్తుంది అవన్నీ చూసుకొని పలికిస్తే బాగా చెప్తారు. ప్రాక్టీస్ చేయాలి బాగా. కొంచెం మనం వాళ్ళు కష్టపడ్డము, మనం కూడా కష్టపడాలి. అంటే పాపం నా శిష్యులు కూడా చాలామంది నాతో అయినంతవరకు నేను చెప్తాను, వాళ్ళు మళ్ళా బాగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తారు. చాలామంది ఒక 5-6 మంది చాలా పాపం టైం ఇచ్చి తొందరగా పట్టుకునే వాళ్ళకి నేను నేర్పించేస్తున్నాను. కానీ తొందరగా రాని వాళ్ళకి వాళ్ళు పట్టుకొని నేర్పించడము వాళ్ళకి నాకన్నా కూడా కష్టమవుతుంది చెప్పాలంటే. కానీ అందరు కూడా శ్రద్ధగా నేర్పిస్తున్నారు. వచ్చిన విద్యని నలుగురితో పంచుకోవడం కన్నా వేరే మనకి ఇంకేముంటుంది మనకి అలా. అయితే అమ్మ, ఇప్పుడు ఇవన్నీ నేర్పిస్తుంటే ఇప్పుడు మామూలుగా సౌందర్య లహరి పారాయణ చేయటం వల్ల, లేకపోతే సౌందర్య లహరి నేర్చుకోవటం వల్ల, విష్ణు సహస్రనామం నేర్చుకోవటం వల్ల, లలితా సహస్రనామం, ఈ 3 ఒక్కోటి నేర్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? పారాయణ చేయక ముందర వాళ్ళ జీవితాలు ఏంటి, చేసిన తర్వాత జీవితాలు ఏంటి, వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి? ఏం లేదు నాన్న, ఆ స్తోత్రాల్లో మన వాళ్ళందరూ ఏంటది మనకి తెలుసుకున్నా తెలియకున్నదని దాంట్లో అన్ని బీజాక్షరాలు అయితే పెట్టారు. దాంట్లో ఉన్న బీజాక్షరాలు దాన్ని మనం తెలిసి పలికినా తెలియకపోయినా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నామంటే అది మనకి దాంట్లో ఏముందో తెలియదు కానీ పనిచేస్తుంది కదా. అలాగే ఈ మంత్రాలు కూడా మనకి మన లోపల ఆ వైబ్రేషన్స్ వల్ల మన లోపల మార్పు తెస్తుంది. దైవీ లక్షణాలు ఎక్కువ వస్తాయి. అది శ్రద్ధగా చదివిన వాళ్ళకి, కొంతమంది చదువుతారు కానీ మార్పు రాదు. మనకు మార్పు ఎలా రావాలి? మాతృత్వ భావం బాగా రావాలి మనలో. ఒక మాతృత్వ భావం వచ్చినప్పుడు దయా, కరుణ అన్నీ కూడా మనలో వస్తాయి. నేను ముందు అందరికీ అదే చెప్తాను. ముందు మనము మాతృరూపంగా మారాలి. మనకి చండీలో కూడా చెప్తారు కదా, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, తర్వాత దయారూపేణ సంస్థిత. ఈ 2 పట్టుకుంటే మనము అప్పుడు మనలో ఉండే ఆ చెడు గుణాలన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళినా మనకి వేరే వాళ్ళని చూస్తే మనం పేర్లు పెడతాం, ఇలా చేస్తాం అలా చేస్తాం ఇలా చెప్తాం. అదే మన పిల్లవాడు చేసినప్పుడు కప్పిపుచ్చుకుంటాము, లేకపోతే వాడికి ఎలా కదరా ఇలా అని చెప్తాము. దాంట్లో దోషాన్ని ఎంచం మనం. దోషం ఉన్నా కానీ దోషాన్ని ఎంచము, తప్పు పట్టం వాళ్ళని. అలాగే మనము వేరే వాళ్ళు కూడా అలాగే మాతృ దృక్పథంతో చూసామన్నప్పుడు వాళ్ళలో మనం తప్పులు ఎంచడం కానీ వాళ్ళని ఏదో చెడు మాటలన్నా ఇది తగ్గిస్తే చాలా అనిపిస్తుంది నాకు. మామూలుగా ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు ఏంటంటే ఇదే ఎక్కువ లోకాభిరామం అని చెప్పి ఇలా చేస్తారు అలా చేస్తారు ఇలా మాట్లాడుకుని టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగ మాట్లాడడం తప్పు అని తెలిసినప్పుడు వాళ్ళు, నా పిల్లగాడు ఉంటే నేను ఎలా మాట్లాడతానా, నా చెల్లి ఉంటే నేను ఎలా మాట్లాడతానా అనే భావంలో మనకు వచ్చినప్పుడు అలాంటి మాట తప్పు తప్పు అని మనకు పదే హెచ్చరికలు వస్తూనే ఉంటాయి లోపల నుంచి.
మాట్లాడేసినా కానీ మనకి లోపల నుంచి ఒక భావం తెలుస్తుంది, తప్పు మాట్లాడాను, అలా 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 తగ్గిపోతుంది అది. అందుకని నేను వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, మనము తల్లిలాగా మారాలి. తల్లిలాగా మారితే అన్నీ వస్తాయి. ఎవరికైనా ఆకలిస్తుంది, ఎవరికైనా ఏదైనా కావాలి అన్నప్పుడల్లా కూడా మనకి ఆ తల్లి మనసు అనేది తొందరగా స్పందిస్తుంది. వేరే మనసు అంత తొందరగా స్పందించదు. తల్లి స్పందించిన మనసుకి వేరే వాళ్ళు స్పందించడానికి చాలా తేడా ఉంటుంది. అందుకే మనం ఆ మాతృరూపేణ అన్నట్టుగా మనమే మారి అలాగ మారి చేద్దామంటే మన వాళ్ళందరూ చాలా వరకు కూడా చాలా మారారు. వాళ్ళలో కనిపిస్తుంది మనకి. నాకు అదొక్కటి చాలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం నలుగురికి ఉపయోగపడాలి. ఒక జన్మ తీసుకున్నాము, మంచి సంస్కారంలో వెళ్ళాలి. ధర్మం అనే ధర్మాన్ని పట్టుకోవాలి. మనం ధర్మాన్ని పట్టుకున్నట్టు ధర్మమే మనల్ని నడిపిస్తుంది. అలాగే మనందరిలో వాళ్ళు ఆ చదివిన స్తోత్రాల వల్లే అనుకోండి, మన మాటల వల్లే అనుకోండి, అందరిలో కూడా మార్పు వస్తుంది. చండీ చదివాకనైతే ఇంకా చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా పెద్ద సీరియస్ ఉందనగానే మన వాళ్ళు చెప్తారు, పలానా వాళ్ళు బాగాలేదు, వాళ్ళ గురించి చేద్దాం, మనం అందరూ పారాయణ పలానా టైం అనుకొని అందరూ ఆన్లైన్లో జాయిన్ అవ్వడం, వాళ్ళ పేరు మీద చండీ పారాయణ చేస్తాం. వాళ్ళకి చాలామందికి మనకి మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి చండీ చేశాక. ఎవరో వీసాకి వెళ్తున్నాడు బాబు, వాడు 2-3 సార్లు వెళ్ళాడు, రాలేదు, వాడికి కోసం మనం చండీ పారాయణ చేద్దాము అంటే తల్లికి ఎలా చేసుకోవాలో అవన్నీ చెప్తాం. ఎగ్జామ్ ఉన్నది వాడికి, తల్లి ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, వాడికి ఎలా నేర్పించాలి, ఇవన్నీ కూడా చెప్తే వాళ్ళు చేసుకుంటారు. ఆ బాబు కూడా ఎంతో కొంత, పిల్లలు అంతా వినేయరు కదా, వాళ్ళ చదువు టెన్షన్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ వంతుగా తల్లిని చేయమని చెప్పి ఆ దక్షిణామూర్తి స్తోత్రాలు లాంటివి, మేధాసూక్తం లాంటివి అలాంటి చేస్తే ఆ పిల్లలు కూడా మంచి మార్క్స్తో రావడము. మళ్ళీ వాళ్ళు వచ్చి మనకు చెప్పి, మీరందరూ మా కోసం పారాయణ చేశారు కదా, నాకు ఇలాగా మంచి ఫలితం వచ్చింది, మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్తారు. ఆ మెసేజ్ మళ్ళీ గ్రూప్లో పెట్టడము. అలా చేస్తే వేరే వాళ్ళు కూడా నమ్మకం వస్తుంది ఆ దైవ బలం మీద. ఆ చేసిన పారాయణ వల్ల మనకి ఎలాంటి లాభాలు వస్తున్నాయో అవన్నీ కూడా తెలిసి అందరూ కూడా అలా నేర్చుకోవడానికి కానీ చేయడానికి కానీ, ఒకళ్ళ కోసం సాధన చేయడానికి కానీ, మన కోసం మనం చేసుకుంటాం. కానీ ఒకళ్ళ పేరు చెప్పి చేస్తే ఇంకా మంచిది అని చెప్తాను నేను. వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు సాధన చేస్తున్నారు, వాళ్ళ శక్తి సరిపోవట్లేదు, మన శక్తి కూడా కలిపితే అందులో ఆ సక్సెస్ ఏదో వాళ్ళకు వస్తుంది. ఆ హెల్త్ బాగాలేకపోవడమో, లేకపోతే ఏదైనా ఉద్యోగం రావడమో, పెళ్ళి కావడమో, ఏదో ఒకటి అనమాట. ఇలాగ ఎవ్రీ వీక్ మేము 2-3 సార్లు వారానికి చేస్తూనే ఉంటాం. మరి చిన్న చిన్న సమస్యలకి వాళ్ళకి చెప్పేస్తాం చేసుకోండి అని. పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రం ఎంతమంది హాస్పిటల్లో ఉండి చావు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చారు ఈ చండీ మంత్రం వల్ల, చండీ పారాయణ వల్ల. ఇలానే అయితే అమ్మ, మీరు ఈ యొక్క పారాయణ చేయించినప్పుడు ఇప్పుడు ఎంతోమందికి సమస్యలు పైన ఉన్నాయి కదా, సహజంగా ఒక కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి ఆర్థిక సమస్యలు, దీనికి మీరు ఏ సూత్రాలు నేర్పిస్తున్నారు? దాని వరకు ఏది ఆర్థిక సమస్యలు పోవాలంటే మహాలక్ష్మి సాధన అని ఉంది మా దగ్గర. మహాలక్ష్మి సాధన ఏంటంటే సంపుటిత శ్రీ సూక్తంతో, దాంట్లో అది శ్రీకృష్ణదేవరాయల కాలం లోపల ఈ విద్యారణ్య స్వామి మన హరిహర్రాయలు బుక్కరాయ వాళ్ళతో చేయించారని, వాళ్ళని ముస్లింలోకి మార్చారు కదా, హరిహర్రాయల్ని బుక్కరాయల్ని ముస్లింలోకి మార్చేస్తారు వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు రాజ్యాన్ని తీసుకున్నాక. అలాంటి సమయం లోపల విద్యారణ్య స్వామి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ విద్య నేర్పించి, వాళ్ళతోటి ఈ విద్య సాధన చేపించి హోమాలు చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వెనకకి ఆస్థానం మళ్ళీ వచ్చిందని చెప్తారనమాట. అది మహాలక్ష్మి సాధన. దీంట్లో మనకి దుర్గా సప్తశతిలో ఒక మంత్రం ఉంటుంది, అది కూడా సంపుటీకరణం చేస్తాం. దాంట్లో శ్రీ సూక్తము, కమలాత్మిక మంత్రం మహాలక్ష్మి ఉంది కదా, ఇవన్నీ మళ్ళా దాంట్లో త్రిశక్తి షోడశ అని ఉంటుందన్న ఇంకొక మంత్రం, అది కూడా సంపుటీకరణ చేస్తారు. అంటే లెవెల్స్ లాగా ఉంటాయి ఇవన్నీ. ఫస్ట్ లెవెల్లో కొద్దిగా నేర్పిస్తాము, సెకండ్ లెవెల్ వాళ్ళకి మళ్ళీ నేర్పిస్తాము. అంటే ఫస్ట్ లెవెల్ అయిపోగానే వాళ్ళకి అంటే రోజు పొద్దున్న సాయంత్రం ఎప్పుడైనా సరే సంధ్యా టైం లోపల చేయమని చెప్తాం. దీన్ని నెలంతా చేసుకుంటారు వాళ్ళు. కొన్ని రోజులు ఆ సాధన అయిపోయింది, బాగానే కొంచెం ఆ సాధన అయిపోయిన వాళ్ళు అనగానే ఒక చిన్న హోమం నేర్పించడం, మహాలక్ష్మి హోమం. ఇదే మంత్రాలతో హోమం చేయించడము.
తర్వాత దాని నెక్స్ట్ లెవెల్ అలా చేస్తున్నారు. చాలామందికి ఇళ్ళు కట్టుకోవడము చాలామందికి అయ్యాయి మన దాంట్లో. ఈ మహాలక్ష్మి సాధన చేసిన వాళ్ళకి ఆర్థిక సమస్యలు తీరడము, సొంత ఇల్లు కట్టుకోవడం అలాగే చాలామంది జరిగి వాళ్ళు చెప్తారు మళ్ళీ, అమ్మ నేను చేశాను, నేను ఇప్పుడు 3rd లెవెల్ దాకా చేసుకున్నా, నాకు చాలా బాగా అవుతుంది, ఆర్థికంగా నేను బాగున్నాను. అంటే నేనేం చెప్తానంటే అత్యాశకు పోవద్దు, మనం అత్యాసొద్దు. మనకి ఎంతవరకు కావాలో మన స్టేజ్ కన్నా కొంచెం పైకెక్కి కంఫర్టబుల్గా ఉంటే చాలు. నాకు ఎక్కడో కావాలనుకుంటే కాదు కదా, ఉన్న దాంట్లో ఇంకొంచెం ఎక్కువ. మనకి పిల్లవాడు చదవడానికి మనకి డబ్బులు లేవు, ఆ డబ్బు మనకు సమకూరాలి. ఉండడానికి నీకు ఇల్లు లేదు, ఇల్లు సమకూరాలి. ఉద్యోగం లేదు, ఉద్యోగం సమకూరాలి. అంతవరకే. నాకు పెద్ద నేను అంబానీలా కావాలి అలాగనుకుంటే కావు కదా. ఏదైనా సరే ఏదైనా కర్మ ఫలితం ఉంటుంది. దాన్ని మనం కొంచెం తక్కువ చేసుకుంటున్నాం. మనం ఎక్కడో వెళ్ళి పూజలు చేయించుకొని లేకుంటే జపాలు చేయించుకొని అలా చేసుకోకుండా మన సాధనని మనం శ్రద్ధగా చేసుకుంటే మనకు ఆ ఫలితం వస్తుంది. అలా ఎవరి సమస్యని వాళ్ళే తీర్చుకోవాలి. నేను నీది కాదు, నువ్వు నా సమస్య తీర్చవు. నీ కర్మఫలం ఇంత ఉంది గుట్టలాగా, అది నువ్వు మార్చుకోవాలంటే నీ సాధన నువ్వు చెయ్యాలి, తగ్గించుకోవాలి దాన్ని. అయితే ఆర్థిక సమస్యలకి ఇది ఉంది. కొంతమంది ఆర్థిక సమస్యలకి కనకధార చెప్తారు కదా, కనకధారకి ఈ యొక్క శ్రీ సుత్తానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అది చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? కనకధార చాలా సింపుల్, కానీ 3 పొద్దుల దాన్ని 3 పూట్ల ఒకే సమయంలో ఒకే స్థలంలో కూర్చొని 3 సంధ్యల్లోనూ కనకధార చేస్తే 100% మనకు ఆర్థిక పరిస్థితి అయ్యి తీరుతుంది. మనం ఒక శిలాఫలకం మీద రాసినట్టుగా తప్పకుండా ఆర్థిక సమస్య అనేది మనకి తీరుతుంది. మనకి పెద్ద పెద్ద ఇల్లులు కావాలి అవి అంటే మహాలక్ష్మి సాధన లాంటివి కొంచెం ఎక్కువ శ్రమపడి శక్తిని పెంచుకోవడం అంతే. మనం ఉన్న ఏదో మనకి అడ్డుపడుతోంది మనకి ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి, అలాంటివన్నిటినీ ఆ నెగిటివ్ని అంతా కూడా మనం ఈ పాజిటివ్నెస్ తోటి వాటిని తగ్గించుకోవడము, దాని ద్వారా మనం ఆ గృహాన్ని కానీ ఉద్యోగాన్ని సంపాదించుకోవడం. అలా అయితే ఇప్పుడు కనకధార చేస్తారు, లక్ష్మి చేస్తారు. అయితే కొంతమందికి ఈ కాలంలో నేను గమనించింది, చాలామందికి వచ్చేసి ఈ యొక్క మెంటల్ స్టెబిలిటీ ఉండదు. అంటే ఏదో ఇంట్లో వచ్చేసరికి ఫ్యామిలీలో వైఫ్తో హస్బెండ్లకి, హస్బెండ్లతో వైఫ్కి ఇప్పుడున్న ఈ ఫాస్ట్ కల్చర్లో ఎక్కడైనా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి అంటే రిలేషన్స్ బాగుండవు, ఏదో డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఫ్యామిలీలో, వీళ్ళు సైకలాజికల్గా ఇబ్బంది పడుతుంటారు. రిలేషన్స్ బాగున్నా కొంతమందికి మానసికంగా ఆందోళన, భయాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం పారాయణ చేస్తే మంచిది? కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే సామరస్యంగా దాన్ని, అంటే ఆధ్యాత్మికంగా కాకుండా సామాజికంగా నేను చెప్తున్నాను, దాన్ని పరిష్కరించుకోవడానికి మనం చాలా మార్గాలు ఉంటాయి. మనంగా దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో మానసికంగా బాధపడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చాలా మనం ఇచ్చినప్పుడు వాళ్ళలో కూడా మార్పు రావచ్చు. ఇలా కూడా కావట్లేదు, ఇప్పుడు దైవశక్తిని మనం ఆసరాగా తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఎక్కువగా మేము చెప్పేది అంటే గాయత్రి మంత్రం చెప్పి మన వాళ్ళకి, ఎందుకంటే బుద్ధి ప్రచోదనం అవుతుంది కదా. అది సూర్యుడు ఎదురుగా కూర్చొని ఆ మార్నింగ్ వచ్చే సూర్య కిరణాలని ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి ఒక కలువమాలతోటి గాయత్రి మంత్రం చేయమని చెప్తాం. సూర్యశక్తి మనం తీసుకునేటట్టుగా. అందరు గాయత్రి మంత్రం తీసుకోవద్దు కదా, అదంతా ఉంది కదా ఇప్పుడు చెప్తారు కదా. కానీ మాకు గాయత్రి పరివార వాళ్ళే అందరికీ కూడా గాయత్రి మంత్రాన్ని ఇస్తున్నారు. వాళ్ళకి ఆ భేదం లేదని చెప్పారు. ఆడ మగ అనేది ఏం లేదు, అదంతా ఆత్మస్వరూపుల్లాగానే మేము అందరికి ఇస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా చేయొచ్చు అని చెప్పారు. మేమందరం అలాగే తీసుకుంటున్నాము, 7 నెలల నుంచి చేస్తున్నాం. అలా గాయత్రి మంత్రం ఒకటి చేయమని చెప్తాము. తర్వాత అగ్నిహోత్రం ఒకటి. అగ్నిహోత్రం చేస్తే ఏమవుతుందంటే దాంట్లో మనం మంచి ఆవు పిడకలు, దాంట్లో మంచి ఆవు నెయ్యి, కానీ అదేంటంటే మనకి నాటు ఆవు నెయ్యి కావాలి, నాటు ఆవు పిడకలే కావాలి. ఏదో అగ్నిహోత్రం అనగానే ఏదో తెచ్చేసామంటే దాని ఫలితం రాదు. మనం కరెక్ట్గా నాటు ఆవు పేడని దాంట్లో నెయ్యిని వేసినప్పుడు మనకి దాంట్లో ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఆ ఆక్సిజన్ ఎవరైతే హెల్త్ బాగాలేని వాళ్ళు అక్కడ కూర్చుంటారో వాళ్ళతో చేయించాలి, మనం
మనం చేసినప్పుడు కూడా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకున్నా వాళ్ళు అది పీరుస్తారు కదా. అలా వాళ్ళలో చాలా మానసికమైన ఒడిదుడుకులు ఉంటాయి కదా వాళ్ళకి లోపలంతా, అవి చాలా వరకు సెట్ అవుతాయి. తర్వాత సూర్య మంత్రాలు కొన్ని, ఓం హ్రీం గృణ సూర్య ఆదిత్య శ్రీం ఉంది కదా మనకి, స్వామి చెప్తారు కదా, ఆ మంత్రం చేపిస్తాము ఎక్కువ, అది కూడా చేస్తారు చాలామంది. ఈ భార్యాభర్తలు ఇద్దరు పడనప్పుడు దుర్గా సప్తశతి చేసి పారాయణని తులసమ్మకి ధారగా ఇవ్వమని చెప్తాం. ధారగా ఇచ్చి నా సంసారాన్ని బాగు చెయ్యి అని, అంటే భర్త కానీ భార్య కానీ. ఇప్పుడు వెనకడంటే ఒట్టి అమ్మాయిలకే ప్రాబ్లంలా ఉంటుంది, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అనేది లేదు కాబట్టి ఇద్దరికీ ఉంది. వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, ఎవరైనా సరే అది చదువుకొని దాన్ని, లేకుంటే గాయత్రి మంత్రం కానీ చేసి అలాగా తులసమ్మకి ధార వేయమని చెప్తాం అనమాట. దాన్ని మళ్ళీ వాళ్ళకి చేసిన నీళ్ళని కొన్ని ఎదుటి వ్యక్తి ఎవరైతే వాళ్ళ దంపతుల్లో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా కొన్ని తెలుసో తెలియకుండానే అలాగే ఇవ్వమని చెప్తాము. అలా ఇస్తే కూడా కొంచెం వరకు బాగా అవుతున్నాయి. అందరం కూడా సామూహికంగా మా ఇంట్లో చాలా చికాకు ఉందనగానే మళ్ళీ మేము అందరం కూర్చొని ఒక పారాయణ చేయడము. ఎక్కువ గౌరీ అష్టకం అని ఉంది మనకి, అది భార్యాభర్తలు ఇద్దరిలో సఖ్యత లేకుంటే గౌరీ అష్టకం చదివితే కూడా చాలా సెట్ అవుతుంది. ఆ గౌరీ అష్టకాన్ని చదివించడము, ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్, పెద్ద పెద్ద రెమెడీస్ అవి కాకుండా చిన్న చిన్నవి, అది నువ్వు శ్రద్ధగా భక్తిగా చెయ్యి. చేసింది ఏదో చెప్పారు 4 సార్లు చదవాలంటే 4 సార్లు చదవాలి కౌంట్ చూసుకోవద్దు. ఎక్కువ ఉపాసన అన్నప్పుడు ఏంటంటే మనం ఆ దేవుడికి దగ్గరగా ఉండి చెయ్యాలి. దగ్గరగా ఉండమంటే ఒట్టు కూర్చొని ఎక్కడో ఆలోచించడం అని కాదు, ఆ దేవుడితోటి మనం పూర్తిగా శరణాగతి, నీ ఇష్టము, నేను ఇది నీ ప్రార్థన నేను చేస్తున్నాను, నా సమస్య నీ చేతిలో పెట్టాను స్వామి, అమ్మ నువ్వు నాది చూసుకో, అలా సమర్పణ చేసి శరణాగతి పొంది నీదే నేను చేసుకుంటానంటే సరే చేసుకుంటుంది లేదని ఊరుకుంటారు. నీదే భారం, నాకేం తెలియదు అన్నప్పుడు అమ్మవారు కానీ స్వామి కానీ ఎవరైనా సరే మనకి ఆ విపత్తు నుంచి బయటపడేలా చేస్తారని. అయితే ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు మనసు మీద ఇప్పుడు ఒత్తిళ్ళు కావచ్చు, కొంతమందికి మెమరీ పవర్ లేకుండా ఉండటం కావచ్చు, ఇట్లాంటి చూస్తూ ఉంటారు. సో వారికి ఏమేమి స్తోత్రాలు కానీ ఏమేమన్నా సూత్రాలు కానీ పారాయణ చేస్తే మంచిదా? కొన్ని స్తోత్రాలు ఉన్నాయి కదా మనకి, దక్షిణామూర్తి స్తోత్రం చాలా బాగా పనిచేస్తుంది ఈ మెమరీకి కానీ. మన మనసులో ఉంటుంది, అది బయటికి రాదు, ఆ తాళం వేసినట్టుగా ఉండిపోతుంది, అది స్ఫురణ శక్తి రాదు మనకి. అప్పుడు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివినప్పుడు ఆ స్ఫురణ అనేది టక్కన వస్తుంది అన్నమాట. ఎగ్జామ్ దగ్గర కూర్చుంటాడు వాడు, నేను అందుకని తల్లిని వెళ్ళి బయట సెంటర్లో కూర్చోమంట. నువ్వు ఊరికే కూర్చోవద్దు, నువ్వు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూనే ఉండు. వాడు 2.5 గంటలు చేస్తే వాడు 2.5 గంటల సేపు నువ్వు దక్షిణామూర్తి స్తోత్రం చదువు. నీకు మేధా సూక్తం వస్తే, స్వరయుక్తంగా వస్తే మేధా సూక్తం చదువు. వాడికి ఎక్కడ ఆగిపోయిన గుర్తు రాలే అనగానే నువ్వు చదివిన శక్తి వల్ల వాడికి అది గుర్తొస్తుంది. అలా చాలామంది రాసే నీట్లో ఈ సంవత్సరం కూడా 3 నీట్లో వచ్చాయి డాక్టర్ సీట్లు. కాకపోతే మళ్ళీ IIT వచ్చిందంటారు, మా బాబుకి ఇలా చేశాను, వాడికి అస్సలు మార్క్స్ రావని చెప్పి వాళ్ళ అమ్మంటే గాయత్రి మంత్రము ఈ దక్షిణామూర్తి రోజైతే మొన్న ఆవిడ చెప్పింది. అసలు అదొక నాకు నమ్మబుద్ధి కావట్లేదు. వైజాగ్ ఉంటుంది ఆవిడ, తేజేశ్వరి అని ఉంటుంది ఆ అమ్మాయి, మొన్ననే మెసేజ్ పెట్టింది. వాడు అసలు చాలా భయపడుతుండమ్మా, వాడు ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళి రాశాడు, నాకు చాలా సంతోషమని అందరు గ్రూప్లో పెడితే అందరు కంగ్రాచులేషన్స్ అని చెప్పడం వాళ్ళకి. అలా మనకు కూడా చెప్పి వాళ్ళు శ్రద్ధగా చేసినప్పుడు మనకు కూడా సంతోషం చాలా బాగా అనిపిస్తుంది. అందరికీ ఏంటంటే నమ్మకం రావాలి, బాగా వస్తే అందరూ పట్టుకుంటారు కదా, అవుతుందా కాదా ఉండొచ్చేమో అలాంటివన్నీ ఉన్నప్పుడు మనకి ఆ అనుమానం అనేది కొంచెం ఉన్నా కానీ మనకి అది ఫ్రూట్ఫుల్గా రిజల్ట్స్ రాదు. పూర్తిగా మనకి దాని మీద ఒక నమ్మకం అనేది, శ్రద్ధ భక్తి అన్నీ పెట్టినప్పుడు తప్పకుండా ఎంతో కొంత వస్తుంది తప్పనిసరిగా. అమ్మ సాధన చేసేటప్పుడు, ఈ పారాయణ చేసేటప్పుడు ఇప్పుడు ఒక గ్రూపులో చేస్తూ ఉంటారు, ఎన్నో నియమాలు నిష్టలు అంటారు. ఆ నియమాలు నిష్టలు అనేది పాటించాల్సిన అవసరం ఉందా, అవసరం లేదా? ఉంది అని చెప్పాలి, లేదు అని చెప్పాలి. ఎలా అంటే
ఇప్పుడు మరీ మనము మూర్ఖంగా కూడా ఆలోచించి అలాంటి పారాయణలు అవి మానేయద్దు. అలాగని మరి స్నానాలు జపాలు అవి కూడా లేకుండా కూడా కనీసం మన బాహ్య శరీరాన్ని శుద్ధి చేసుకోవడము, లోపల ఆచమనంతో అంతర్ శరీరాన్ని చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం, ఇలా చేసి మనం చేయొచ్చు. ఇంకా కొంచెం ఏంటంటే మాంసాల దగ్గర ఒకటి చాలామంది డ్రాబ్యాక్ ఉంటుంది, నేను మాంసాహారం తింటాను కదా అని. మాంసాహారం తింటే అది మన కోసం డిజైన్ చేసింది కాదు. యాక్చువల్గా అది ఎవరికైతే గోర్లు ఉంటాయో, పిల్లి, పులి ఇట్లాంటి వాటికి ఉంటాయి కదా, కుక్క గోర్లు ఉంటాయి, వాటి కోసం మాత్రమే ఆ మాంసాహారాన్ని డిజైన్ చేశారండి, భగవంతుడు చేసింది. తర్వాత కాలంలో మెల్లగా మన కోసం బోల్డెన్ కూరగాయలు, పప్పులు, ఉప్పులు ఎన్నో ఇచ్చారు. కానీ దానికి అట్రాక్ట్ అవుతారు చాలామంది, వదులుకోలేకపోతారు. కానీ దాంతో నకారాత్మకత అనేది మనకు చాలా ఉంటుంది. ఆ మాంసాలు తినడం వల్ల వాటిని కట్ చేసినప్పుడు అవి ఎంత బాధను అనిపిస్తుందో, ఆ శరీరం అంతా కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అది తిన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి దానిలో ఉండే గుణాలు ఏవైతే ఆ నెగిటివ్ ఉంటుందో అవి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి వీలంత వరకు మనం బోళ్ళని ఉన్నాయి, దేవుడు బోళ్ళని ఇచ్చాడు, పళ్ళు, కూరగాయలు ఎన్ని రకరకాలుగా చేసుకునే ఇవాళ రేపు బోళ్ళని చూపిస్తున్నారు. అంతే, అలా కొంచెం మార్చుకుంటే మంచిది మాంసాహారం అది అని చెప్తాను నేను ఎక్కువ. ఇంకా వేరే ఏంటంటే అంటే ఆడపిల్లలు మాసిక ధర్మంలో ఉన్నప్పుడు అన్నీ కొంచెం కలుపుకోకుండా కొంచెం జాగ్రత్తగా అవన్నీ ఇంతకుముందు ఏంటంటే అవన్నీ ఒట్టిదేలే, ఇవన్నీ ఏదో చాదస్సు అని చెప్తున్నారు. అవన్నిటి కూడా సైంటిఫిక్గా కూడా ఉన్నాయి. కొన్ని చూడు, మనకి తులసి మొక్క చనిపోతుంది ఇలా మాసిక ధర్మంలో ఉన్న వాళ్ళని ముట్టుకుంటే, అలాంటి కొన్ని తప్పకుండా ఉన్నాయన్నమాట. వాళ్ళ నుంచి కొన్ని ఏమిటో నెగిటివ్ అలాంటివి ఏవో రిలీజ్ అవుతాయి ఆ సమయం లోపల. అలాంటివి ఈ మొక్కలకు బట్టి తల్లినప్పుడు అలా అవుతుందని చెప్తారు కదా. అలాంటివి కొంచెం కొంచెం మనం జాగ్రత్త పడాలి. మొత్తం అంతా కలిపేసి అలా కాకుండా అలా చిన్న చిన్నవి చెప్తాం అంతే. మరి ఇంకా వాటికి నియమాలు, నిష్టలు అంటే మరి పెద్దగా ఏముండవు. మాంసం అది ఇప్పుడు మానేసి జాయిన్ అవ్వడం చెప్పం. మెల్లమెల్లగా తగ్గించుకోండి, మెల్లగా మానేయడానికి ప్రయత్నం చేయండి. నీ భర్తకి ఇష్టం ఉందా వండిపెట్టు, నీ పిల్లలకి ఇష్టం ఉందా నువ్వు కంపల్సరీ వండిపెట్టు. నీ ధర్మం అది, గృహిణిగా నీ ధర్మం. వాళ్ళని నువ్వు అది తింటే పాపము మానేయండి అని వాళ్ళని ఫోర్స్ చేయదు. వాళ్ళకి దాంట్లో ఉండే కష్ట నష్టాలు చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మానేయమని చెప్పు. లేదు నాకు మానని అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి వండిపెట్టే ధర్మం నీది. వండిపెట్టినంతసేపట్లో నీ శరీరం ఏం లోపలేం మారిపోదు కదా. అలా చెప్పి చిన్న చిన్న రూల్స్ అంతే, పెద్దగా దీనికి పారాయణలు చేయడం దానికి పెద్దగా ఏమీ రూల్స్ ఉన్నాయి. ఒకవేళ తిన్నంత వస్తే మనకి ఒక రోజు వరకు నువ్వు ఆ పారాయణ మానేసి, ఏది నువ్వు నేర్చుకోవడం అలాంటివి కాకుండా ఏదైనా సరే దేవుడి దగ్గర కూర్చోనో లేకుంటే ఒక గ్రూప్లో కూర్చొని చేసినప్పుడు 24 hours చేయదు. అలాగే మాంసం కూడా తింటారు కదా కొంతమంది, తిన్నప్పుడు హోమంలో కూర్చోవలసి వస్తుంది కదా. 36 గంటల వరకు వాళ్ళని హోమంలో కూర్చోవద్దని చెప్తాం. 36 hours అయిన తర్వాత, అంటే రాజులు ఇంతకుముందు మరి హోమాలు చేసేవాళ్ళు, అలాగే మాంసాహారం కూడా ఉంది వాళ్ళకి కదా. వాళ్ళందరూ ఇలాగే చేసేవాళ్ళట. ఏదైనా హోమం అది ఉందంటే 36 hours ముందు వాళ్ళు మానేసేవాళ్ళు తినకుండా. అప్పుడు హోమంలో కూర్చొని వెసులుబాటు ఉంటుందని చెప్తారన్నమాట. అలాగే అలాంటి ఎవరు పెద్దల నుంచి విన్నవే మనం తెలుసుకున్నవే వాళ్ళకి మనకు వీలైనంత చెప్తాను. నన్ను పెద్ద ఆంక్షలు ఇది చేయొద్దు అది చేయొద్దు అలాగే ఏమీ లేవు. చిన్నవి 2-3 మాత్రమే. చండీ పారాయణం అనేసరికి ఉగ్రదేవత అదేదో చంపేస్తుందన్నంత భయపెడుతూ ఉంటారు. చండీ, కాళీ ఇట్లాంటి మంత్రాలు చేయాలన్నా, అలాగే అట్లాంటి హోమాల్లో ఎప్పుడో చేయాలి. ఎప్పుడో చండీ హోమం అంటే ఏదో బాగాలేనప్పుడు చేసుకోవాలి, ఏదో రేర్గా చేసుకోవాలి, మన మీదకి ఏదో శత్రువులు వచ్చినప్పుడే చేసుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి. రెగ్యులర్గా చండీ చేయొచ్చా, చండీ సప్తశతి మేము రెగ్యులర్గా చేయొచ్చా, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. సో వీటికి మీరిచ్చే సమాధానం ఏంటి? చండీ, కాళీ అనేవి ఉగ్రదేవతలని ఒక అలా మాట బయటకు వచ్చింది. అది ఉగ్రదేవతే కాదని కాదు. ఇప్పుడు ఈ విశ్వవ్యాపక ఈశ్వర శక్తి లోపల మనకి ఇటు సౌమ్యము అటు ఉగ్రము 2 ఉంటాయి. నరసింహస్వామి ఉన్నాడు. నరసింహస్వామి ఉగ్రస్వరూపం కదా. ఆయన ప్రహ్లాదుని కాపాడడానికి వచ్చినప్పుడు ఉగ్రంగానే వస్తారు. అలాగే శివోపాసన లోపల మనకి వీరభద్రుడు, భైరవుడు ఇవన్నీ కూడా
ఉగ్రస్వరూపాలు. ఉగ్రస్వరూపాలు. అలాగని మనము పూజ చేయకుండా ఊరుకోవట్లేదు కదా. అమ్మవారు కూడా మనకి వైదికంలో చెప్తారు, ఘోర అఘోర రెండు ఉంటాయన్నమాట. ఒక నీరు ఉందనుకోండి, ఆ నీరు మనం జీవనాధారం, ప్రాణాన్ని కాపాడుతుంది. నీళ్ళు లేకుంటే ఏమీ లేదు. అదే నీరు ఉప్పెనైనప్పుడు కష్టం వస్తుంది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు లేకుంటే మనకి జీవనాధారమే లేదు, పంట లేదు, ఏమీ లేదు. అదే మరి గ్రీష్మ ఋతువులో తట్టుకోలేం. కానీ రెండు కూడా లోకక్షేమానికి, అవన్నీ కూడా మంచైనా చెడైనా రెండు కూడా. మనకి ఒక దుర్గా సప్తశతిలో ఒక శ్లోకం ఉంది, ఏంటంటే సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే తాని చాత్యంత ఘోరాన్ని అని ఒక శ్లోకం ఉంటుందన్నమాట. ఏంటంటే అది అమ్మ, నువ్వు సౌమ్య రూపంగాను మమ్మల్ని కాపాడు, అలాగే ఘోరమైన రూపంలో కూడా మమ్మల్ని కాపాడని మనమే అడుగుతున్నాం ఆవిడ్ని. ఆవిడ కారుణ్య రూపిణి అంతే. ఏదన్నా ఆ అవతారం ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? అక్కడ ఒక దుష్టశక్తి ఉంది, దాన్ని సంహరించడానికి, లోక రక్షణకు మాత్రమే వాళ్ళు ఆ అవతారాన్ని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏదో దుష్టశక్తిలాగా కాదు కదా. మనం చిన్న అదొక్క మాట వినేసి అలా ఉగ్రదేవతనట్టు ఆరాధన చేయకూడదు అనగానే వెళ్ళిపోతారు వీళ్ళు. అసలు అది ఏంటి, ఎందుకు చెప్తున్నారు అలాగా, దాని గురించి ఏం తెలుసు. చాలామంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇన్నేళ్ళుగా మేము చేసుకుంటూ వస్తున్నాం కదా, మరి ఎవరికి ఏమవుతుంది, ఇంకా అందరు బెనిఫిట్ పొందుతున్నారు. ఆవిడ ఏంటి, మంగళస్వరూపిణి ఆవిడ. ఆవిడే సంధ్య, ఆవిడే సావిత్రి, లక్ష్మి, సరస్వతి, కాళి, ముగ్గురు స్వరూపమే కదా చండీ అంటే. చండీ అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. చండీ అంటే మామూలుగా వైదిక భాషలో పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం అంట. మనకి చాముండ అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్పుకున్నాం కదా. చాముండ మంత్రం కూడా మనకి అది మన నవాక్షరి మంత్రము మనలో ఉన్న మాయను తొలగించి మనల్ని బ్రహ్మ జ్ఞానం వైపు తీసుకెళ్తుందని మన సామవేదం గారు చెప్తారనమాట. ఏంటంటే మన ప్రయాణము భక్తిపరంగా మొదలైనా సరే ఆ మంత్రపరంగా మనము అలా పైకి తీసుకెళ్తుందనమాట. ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఏముంది, మోక్షం అంటే మనకి బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నట్టేనే కదా మోక్షం వచ్చేది. నువ్వు పారాయణలు చేసినా, నువ్వు జపమే చేసినా దాన్ని మనల్ని మెల్లమెల్లగా మెట్టెక్కిస్తూ ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకునేలాగా చేస్తుంది అనమాట. మన లోపల అన్నీ కూడా దైవిక శక్తులు వచ్చేలాగా, దైవీ శక్తులు వచ్చేలాగా, దుష్టత్వాన్ని అంతా కూడా తీసేస్తుంది అమ్మ అంతే. ఎక్కడో రాక్షసున్నాడు కాదు, బతుకైటప్పుడు ఎక్కడో ఉన్నాడు కాదు, శుంభుడు నిశుంభుడు ఎక్కడో కాదు, మనలో ఉన్న చెడు గుణాలన్నీ మనం అలాగా తీసేయడానికి ఆ పారాయణలు అవన్నీ కూడా బాగా మనకి పనికొస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు S3 ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు గోసేవ ఇవన్నీ చేస్తున్నారు కదా. ఆ S3 ఫౌండేషన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? S3లోకి మీరు వెళ్ళారా, మీరే S3లోకి? నేను S3లోకి వెళ్ళాను. అంటే 4-5 సంవత్సరాలు అయిపోయింది కదా స్టార్ట్ అయ్యి. జస్ట్ వెంటనే నేను జాయిన్ అయ్యాను అందులో. పురుషోత్తం దగ్గర కొన్ని ఇలాంటివన్నీ తెలుసుకోవడం, గాయత్రి గురించి, గాయత్రి మంత్రం గురించి అలాగా. అంటే పురుషోత్తం అంటే S3 ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్. ఆయన దగ్గర అన్నీ నేర్చుకోవడం ఆయన కొన్ని సాధనలు మా వాళ్ళందరికీ ఆన్లైన్లో వచ్చి చెప్పడము. అలా మహాలక్ష్మి సాధన కూడా ఆయనే చెప్పాడు మాకు. మహాలక్ష్మి సాధన మొదలుపెట్టినప్పుడు మొత్తం ఆయనే స్టార్ట్ చేసి తర్వాత నేను దాన్ని అలాగా అంచెలంచెలుగా తీసుకుని వెళ్తున్నాను. అక్కడ గోశాల ఇవాళ 25-30 ఆవులతో మొదలైంది. 200 ఇప్పుడు ఆపారు, కొంచెం సంతతి ఎక్కువైపోతుంది, గోసంతతి. వాటికి చూసుకోవాలి కదా, వనరులు ఉండాలి కదా. 250 దాకా ఇప్పుడు గోమాతలు అయిపోయినాయి అక్కడ. ఇంకా యుఎస్ఏలో గోశాల. ప్రతి నెల ఎవరో ఒకరు గురువు గారు అక్కడికి రావడము, వాళ్ళు రకరకాల వాళ్ళకి తెలిసిన పూజలు చేయడము, వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆ హోమాల్లో వాటిలో పాల్గొనడము. రెగ్యులర్గా కూడా అక్కడ నవరాత్రులు కానీ, ప్రతి పండగలకు కానీ, ఈ రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అమెరికాలో ఉండి ఇంత పెద్దగా మీరు ఎలా చేయగలుగుతున్నారని ఇక్కడి నుంచి వెళ్ళిన గురువులందరూ అడుగుతారు, ఎలా చేయగలుగుతున్నారు మీ ఇక్కడ అనేసి.
ఇక్కడ కూడా చాలా కార్యక్రమాలు నల్గొండలో పురుషోత్తం వాళ్ళది ఒక స్థలం ఉంది, దాంట్లో ఇప్పుడు అంత చదును చేశారనమాట. అది అక్కడ కూడా ఒక రాజరాజేశ్వరి పీఠం లాగా ఆశ్రమం కట్టాలని, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ లాగా, పిల్లలకి స్కూలు, వేద పాఠశాల అవన్నీ అక్కడ పెట్టాలనేసి స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్ననే స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇంకా శంకుస్థాపన అది జరగలే కానీ స్టార్ట్ మాత్రం అంత చదును చేయడం అన్నీ కూడా అయిపోయాయి అక్కడ. ఇంకా ఇక్కడ మేము అరుణాచలంలో కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాం కదా S3 ఫౌండేషన్కి, దాంట్లో కూడా ఒక ఆశ్రమం కట్టాలని. మాకేంటంటే అందులో అరుణాచలంలో ఈ సాధకులు ఉంటారు కదా, మగవాళ్ళందరికీ కూడా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 200 మందిని అలా సాధకులను పెట్టుకొని వాళ్ళు సాధన చేసుకుంటూ వీళ్ళు ఫుడ్ అది ఇవ్వడం అలా చేస్తారు. చాలా ఆశ్రమాలు ఉన్నాయి వాళ్ళకి, కానీ ఆడవాళ్ళకి మాత్రం అక్కడ లేవు. ఆడవాళ్ళు ఎవరైనా సాధకులు చాలామంది వేరే దేశాల నుంచి వచ్చేస్తారు, కానీ ఏ రమణాశ్రమంలోనూ డబ్బులు కట్టుకొని అలా ఇలా ఎన్ని రోజులను పెట్టుకుంటారు, వాళ్ళు అలా పెట్టుకోలేరు కదా. ఆడవాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి, రక్షణను ఇవ్వాలి, కాబట్టి ఆశ్రమాలు అంత ముందుకు రావట్లేదు. అయితే మాది S3 ఫౌండేషన్ ఇండియాలో S3 శక్తి అని పెట్టాం కదా, మాది ఇక్కడ S3 శక్తి ఫౌండేషన్ ఇండియాలో. అంటే మేమందరం ఎక్కువ లేడీస్ ఉన్నాం కాబట్టి S3 శక్తి ఫౌండేషన్ అని పెట్టాం కదా. మేమందరం ఆడవాళ్ళమే ఉన్నాం కాబట్టి ఆడవాళ్ళ ఎవరైతే సాధకులు వస్తారో వాళ్ళకి అందులో షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళు ఏదైనా సాధన చేసుకోవడానికి మనం ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ అక్కడ వేదనగర్లో మగవాళ్ళకి పెట్టారు, కొంతమందికి ఆడవాళ్ళని కూడా ఇప్పుడు పెట్టాలని మన S3 ఫౌండేషన్ దాంట్లో ప్రయత్నం జరుగుతుందన్నమాట. అదొకటి భగవంతుడు నాకు చాలా ఇష్టం ఉంది. వాళ్ళకి లేడీస్ సాధకులకి మనం ఒక షెల్టర్ ఇస్తే మనకి అంతకన్నా అదృష్టం ఏముంది. వాళ్ళు తపస్సు చేసుకుంటే వాళ్ళకి కనీసం చిన్న దీవెనిచ్చినా మనకి మన ముందు భవిష్యత్ తరాల్లో మనం కూడా బాగుంటాం కదా అనేసి ఒక ఆలోచన అనమాట. అలాగే మనం నెర్వీ టీవీలో కూడా మీతో పాటు మేము కూడా పాలు పంచుకొని మీతో పాటు ప్రయాణం సాగుతుంది మాది కూడా. మేము ఒక పార్ట్ అయ్యే నెర్వీ టీవీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, అలాగే ఎంతమందో ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న యోగులందరూ కూడా మనకి ప్రపంచానికి తెలుస్తున్నారు. ఇంతకుముందు మనకి ఇలాగెవరు చేయలేదు. ఈ మధ్య మన నెర్వీ టీవీని చూసో లేకుంటే PMCని చూసో మొత్తాన్ని అందరు కూడా ఈ యోగుల్ని అందరినీ చెప్పడం, మాట్లాడడము, ఇంటర్వ్యూలు చేయడం కానీ మొదలుపెట్టింది మాత్రం మా రవితోటి అని మాత్రం నాకు బాగా తెలుసు. ఎంతోమందిని నువ్వు బయటకు తీసుకొచ్చావు, మనందరం కలిపి ఇంకా చాలామందిని తీసుకురావాలి. వాళ్ళ ద్వారా మన సంఘాన్ని అంతా కూడా ఎన్నో సాధనలు ఉన్నాయి. ఎన్నో సాధనలు అంటే ఇప్పుడు కొన్ని సాధనలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని సాధనలు ఇప్పుడు ఉన్నటువంటి దానికి 2017లో స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరు కూడా స్పిరిచువల్ వీడియో చేయలే. కేదార్నాథ్ వీడియో నేను చేసినప్పటికీ కేదార్నాథ్ వీడియో తెలుగులో లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఒక 50 వీడియోలు ఉంటాయి కేదార్నాథ్ మీద. అలా ఒక్కొక్కటి ఇలాంటి యోగుల్ని కూడా అందరూ అదే పని పెట్టుకున్నారు. ఆ దేవి అనే అమ్మాయి అందరూ అంటే ఒకటి ఇది కూడా ఒకటి ఉంది అనే పార్ట్ స్పిరిచువల్లో రావటం అనేది మనం ఒక తొవ్వ చూపించినట్టు అందరికీ ఆటోమేటిక్గా అది అందరికీ ఇంక అలవాటైపోయింది. అక్కడి నుంచి మీరు ఇంతమందికి నేర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి? నెంబర్ ఇస్తాం నన్ను, మనం స్క్రీన్ మీద నెంబర్ ఇద్దాము. నెంబర్కి మెసేజ్ పెడితే వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెడితే, అంటే త్వరలోనే కొత్త క్లాసెస్ మొదలవుతున్నాయి. ఏంటంటే మనం బేసిక్ నుంచి మొదలు పెట్టాలి. వీళ్ళ నుంచి మొదలు పెట్టినట్టుగా చెప్తే వాళ్ళకి బాగా ఫౌండేషన్ బాగుంటుంది. కాబట్టి త్వరలోనే ఒక వారం రోజుల్లో మనకు కొత్త క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇటు వేదంది, తర్వాత చండీ, సౌందర్యలహరి, ఇలా ఒక్కొక్కటి తర్వాత ఒకటి అలా నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ఎవరైనా కావాలంటే మనకు నెంబర్కి 2 నెంబర్ ఇస్తాం, వాటికి వాట్సాప్కి మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేయొచ్చు. వాళ్ళందరూ కూడా నేర్చుకోవచ్చు. ఎక్కడున్నా ప్రపంచంలో ఇక్కడక్కడ నేను లేదు, ఆన్లైన్ కాబట్టి అలా మనకి టెక్నాలజీ వల్ల మనకి ఇంత సౌకర్యం. చాలా సంతోషం అమ్మ. అలాగే చాలా విలువైన సమయాన్ని ఇచ్చి ఈ యొక్క సమాచారాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్తేనన్న, నీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీ మాధ్యమం ద్వారా నేను చెప్తున్నానన్న విషయం నాకు తెలుసు, ఎవరో కొద్దిమంది తెలుసు. ఇప్పుడు నేర్చుకోవాలని చాలామంది ఆసక్తి ఉంటుంది, వాళ్ళకి తెలియదు ఎలా నేర్చుకోవాలి.
ఇప్పుడు ఇలా ఈ మాధ్యమం ద్వారా విన్న వాళ్ళందరూ కూడా ఓహో ఇలాగా నేర్పిస్తున్నారు, ఆన్లైన్ ఉంది కదా, ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు కదా, మనం ఎక్కడికో బస్సు పట్టుకొని వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కనీసం మనకు ఫోన్ ఇంట్లో ఉంటే మనకి కూర్చొని నేర్చుకోవచ్చు. అలాంటి అవకాశాన్ని మీ ద్వారా నాకు నేర్పించినందుకు నాకు సంతోషం, మీ ద్వారా వచ్చినందుకు మీకు సంతోషం, నేర్చుకున్నందుకు వాళ్ళకి సంతోషం. మన భావితరాలన్నీ కూడా దీని మీద వెళ్తాయినాన్న. మనం ఈ స్పిరిచువల్ని ఎంత మనం స్ప్రెడ్ చేస్తే మన భావితరాలన్నీ కూడా అలా వెళ్తాయని మనస్ఫూర్తిగా మీకు అందరికి నమస్కారం. ఇలాగే మరొక విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు ఈ యొక్క జ్ఞానగంగా ప్రవాహం అనేది సాగుతూనే ఉంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.